వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చిన్నజీయాల స్వామివారిని కలిసి వారి యొక్క ఆశీర్వాదాన్ని తీసుకున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చిన్నజీయాల స్వామివారిని కలిసి వారి యొక్క ఆశీర్వాదాన్ని తీసుకున్నారు. ఈ యొక్క సందర్భంగా చిన్నజీయాల స్వామి మాట్లాడుతూ మంచి సాంప్రదాయ కుటుంబంలో పెరిగిన నాగేశ్వరరావు రామానుజుల వారి అనుగ్రహం కలిగి రాష్ట్రానికి మరింతగా మంచి సేవ చేసే శక్తి కలగాలని మంగళ శాసనం చేశారు స్వామివారు. వ్యావసాయిక రంగం లాంటి ప్రముఖమైనటువంటి భాగాలని నిర్వహించేటటువంటి అదృష్టం కలిగింది వీరికి. తుమ్మల నాగేశ్వరరావు గారి యొక్క ఆ పేరుని మనం ఎందుకు మెన్షన్ చేస్తామంటే, వీరి పెద్దలు మన పెద్దజీయర్ స్వామి వారికి అతి ఆప్తులు. ఖమ్మం జిల్లాలో రాములు గారని వారి యొక్క పరంపరలో వచ్చినటువంటి నాగేశ్వరరావు గారు అన్నమాట. వీరు ఇప్పుడే మన దివ్యదేశాలు దర్శించి వచ్చారు. వారు అనుభవాన్ని ఒక రెండు మాటలు మనతో పంచుకుంటారు. విందా? జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. పూజ్యులు చిన్నజీయర స్వామి గారి యొక్క సంకల్పం గత 40-50 సంవత్సరాలుగా మా ప్రాంతంలో మా దేవాలయానికి శంకుస్థాపన చేసినటువంటి మహానుభావులు, మా పెద్దలు, వీరి భక్తులు రామయ్య గారు, సీతారామమ్మ గారు. ఆ రకంగా స్వామి గారిని దర్శించుకునేటటువంటి అనేక సందర్భాల్లో స్వామి సంకల్పం ఈ మహానగరంలో ఒక అద్భుతాన్ని సృష్టించి సమతామూర్తి యొక్క విగ్రహావిష్కరణకి ఆ భగవంతుడు సాక్షాత్తు స్వామిని పురికొల్పి మన తెలుగు రాష్ట్రాలకే కాకుండా యావత్ భారతదేశానికే కాకుండా ప్రపంచవ్యాపితానికి ఒక అద్భుతాన్ని సృష్టించి మానవ లోకానికి ఒక లోకనీతిని ఆవిష్కరించినటువంటి ఆ సమతామూర్తి రామానుజాచార్యులు గారి విగ్రహావిష్కరణ మన తరానికి ఆయన గురించి పెద్దగా తెలియకపోయినా స్వామి దయ వల్ల ఈనాడు ప్రజలందరూ తెలుసుకునేటటువంటి అవకాశాన్ని, ఆ మహద్భాగ్యాన్ని ఇంత ప్రశాంత వాతావరణంలో నాకు ఆప్తులు ఈ రకంగా ఈ సృష్టికి మూలకారకులు వారందరికీ కూడా ఆ సమతామూర్తి యొక్క ఆశీస్సులు ఉండాలని, మన ప్రాంతమే కాకుండా భారతదేశం మన సంస్కృతి సంప్రదాయ భక్తి ప్రవక్తులకి మూలాధారమైనటువంటి గడ్డ మీద ఇటువంటి ఆవిష్కరణ ఆ స్వామికి దక్కింది. ఆ స్వామి దయ వల్ల మనం తరతరాలు మన పిల్లలందరూ కూడా ఈ యొక్క సమతామూర్తిని దర్శించుకొని ఆయన యొక్క ఆలోచన విధానాన్ని భారత ప్రజలు ఆవిష్కరించుకునేటట్టుగా, ఆస్వాదించేటట్టుగా ఏర్పాటు చేసినటువంటి ఈ దివ్య సముదాయం, ఇది భూలోకమా ఇంద్రలోకమా అది మీరే చెప్పాలి, రోజు ఆస్వాదించేటటువంటి భక్తులు. అటువంటి ఆవిష్కరణ చేసేదానికి అవకాశం ఇచ్చినటువంటి మన స్వామి జీయర్ స్వామి గారికి, అదేవిధంగా ఆయన్ని ఆశీర్వదించినటువంటి ఆ సమతామూర్తి మహద్భాగవుడు ఆ భగవంతుడికి ధన్యవాదాలు తెలియజేస్తా. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ స్వామి గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జై శ్రీమన్నారాయణ. చక్కటి వైష్ణవ సంప్రదాయానికి సంబంధించిన కుటుంబంలో వచ్చినవారు నాగేశ్వరరావు గారు. వైష్ణవ సంప్రదాయానికి మూలభూతులు, అసలు భక్తి సిద్ధాంత శాఖలన్నింటికీ కూడా మూలభూతులు మన రామానుజుల వారు. వారు ప్రేరణ పొందిన 108 దివ్యక్షేత్రాలు. ఇప్పుడు ఇది 2వ బ్రహ్మోత్సవం జరుగుతోంది. ఈ బ్రహ్మోత్సవంలో స్వాములకి వాహన సేవలు సాధారణంగా జరుగుతుంటాయి. అందులో గరుడ వాహన సేవ స్వామికి జరుగుతుందన్నమాట. ఒక్కొక్క రోజు 18 గరుడాళ్వార్ల మీద భగవంతుడు ఇక్కడ వేంచేస్తాడు. ఇప్పుడు మనకి వెనకాతల
18 క్షేత్రాల నుంచి వెంచేసిన స్వాములు అన్నమాట వీరు. ఆ మధ్యలో ఉండేటటువంటి ఆయన ఇక్కడ మన చంద్ర ప్రభు, మన సాకేత క్షేత్రం అని ఆ మొట్టమొదటి వచ్చిన ఆయన ఇక్కడికి మన పెద్దజీయర్ స్వామివారి 100వ సంవత్సరపు ఉత్సవాలకి వారిని ఇక్కడ ప్రతిష్ఠ చేసుకోవడం జరిగింది. దాని తర్వాత వారు వచ్చారు కదా అని రామానుజుల వారు వచ్చారు, రామానుజుల వారు వచ్చారు కదా అని 108 దివ్యదేశాలు వచ్చాయి. అలా ఇక్కడ జరుగుతుంది అనమాట. సో ప్రతిరోజు 18 గరుడాళ్ళ వార్ల మీద భగవంతుడు వేయించేస్తే ఆ 18 మందికి రామానుజులు మంగళాశాసనం చేస్తారు. వారు రామానుజుల వారిని ఆశీర్వదిస్తారు. అది ఇక్కడ మనకి ఇప్పుడు ఈ ఉత్సవం జరుగుతుందన్నమాట. ఇలాంటి సందర్భంలో మీరు ఇక్కడికి వచ్చినప్పుడు మీకు ఆ 18 దివ్యక్షేత్రాల మంగళాశాసనాల్ని రామానుజుల వారు అందించి మీరు సాగించేటటువంటి ప్రజాసేవ, మీరు సాగించేటటువంటి మీ బాధ్యత సమర్థవంతంగా ప్రజలకి మంచి చేకూర్చేటట్లుగా, రాష్ట్రాన్ని మరింత ముందుకు తీసుకుపోయేటట్లుగా చెయ్యాలి అని ఆ స్వామిని ప్రార్థన చేస్తూ మీకు అనేక మంగళాశాసనాలు చేస్తున్న నాగేశ్వరరావు గారు, చాలా సంతోషం మీరు రావడం. మళ్ళీ రామానుజ వారికి ఆశీస్సులు మీకు లభిస్తూ ఉండాలి అని మేము ఆశిస్తున్నాం. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్రచికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.